హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కుప్పం పిల్ల. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను చేసుకున్నటువంటి సింపుల్ టమాటా పప్పు సాంబార్ అండి. మా పిల్లలు ఊరికి వెళ్ళారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ వరకు. నేను మా హస్బెండే ఉండేది, అందుకని కొద్దిగా చేసుకున్నాను. ఇందులో కందిపప్పు, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ వేసి ఒక 2 విజిల్స్ వచ్చేలోకి బాగా ఉడకబెట్టుకొని అందులోకి కొద్దిగా ఒక హాఫ్ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. దీన్ని బాగా గంటలోనే స్మాష్ చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయల్ని అలాగే వదిలేస్తే అది సరిగ్గా కారం ఉండదు. బాగా ఇలా నలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేసుకోవాలి. ఇప్పుడు పప్పుకి తిరుగుమాత వేసుకోవాలి. అందుకోసమని ఒక గిన్నె తీసుకుంటాం ఫ్రెండ్స్. ఒక చిన్న గిన్నె పడుతుంది. ఈరోజు హెల్త్ కాస్త బాగాలేదు, పాత్రలు కూడా ఇంకా క్లీన్ చేసుకోలేదు. పొద్దున్నుంచి పడుకోవడానికి పోయాను. ఇప్పుడు ఈ కడాయి కొంచెం వేడి కావాలి ఫ్రెండ్స్, వాటర్ అంతా డ్రై అయిపోయి. నాకు ఈ పాత్రలు తోముకున్నా కూడా తిరిగి వాడేటప్పుడు మళ్ళీ వాష్ చేసుకోవడం అలవాటు ఫ్రెండ్స్. ఎందుకంటే నైట్ పూట కిచెన్లోకి కాకరోజులు ఎక్కువ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనేసి క్లీన్గా నాకు ఒకసారి వాష్ చేసుకొని చేస్తేనే. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడినంత వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అలాగే సాంబార్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటాం. అలాగే తాలింపులోకి కరివేపాకు. నా దగ్గర ఇంకా మొబైల్ స్టాండ్ లేదు, కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను.
తాలింపు అయితే అయ్యింది. అందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పు వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కాంబినేషన్గా చపాతీ అన్నా రైస్ అన్నా చేసుకుంటే సంగటి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.